ఎలా కనపడుతున్నానే నీ కంటికి? అంత అమాయకురాల్లా కనపడుతున్నానా? ఎర్రి గొర్రెలా కనపడుతున్నానా? అదేంటి అలా అంటావ్? ఇప్పుడు నువ్వు చెప్పింది నమ్మేసి అందరి ముందుకు వెళ్ళి చెప్పానే అనుకో, వాళ్ళ ముందు మొన్నటిలా ఫూల్ అయిపోతాను. నేనేం మరీ అంత తింగరదని కాదు. గ్రానీతో తిట్లు కాయించాలని ఎంత పెద్ద ప్లాన్ వేసావే బాబు. నేను చెప్పింది నిజం శౌర్య. అచ్చే నార్మల్, నా చెవిలో కాలీఫ్లవర్లు పెట్టుకు. దీనికి పెద్ద చెరికే తగిలింది. నిజం చెప్పినా నమ్మకుండా పోయింది. త్వరగా కానీ అమ్మా. ఇదిగో దీనికి 50, దీనికి 50, దీనికైతే 100, దీనికి 200. ఇదిగో ఏంటయ్యా అంత తక్కువ? అంతేనా? మా దగ్గర తక్కువ రేటుకు కొనుక్కొని షాప్ వాడి దగ్గర ఎక్కువ రేటుకి అమ్ముకుంటున్నావు. ఆహాహా, ఓ పని చేయండి, మీరు కూడా నాలాగా తోపుడు బండేసుకుని పాత సామాన్లు కొంటాం అని ఈదులోకి వెళ్ళండి. ఎందుకయ్యా అంత వెటకారం ఆడతావు? నీ తీరు అలాగే ఉంది మరి. సరే సరే, నాకు డబ్బులు ఇచ్చే. ఇదిగో వెళ్ళు. బేబీ మూవీ హీరోయిన్ లాగా నిగనిగలాడిపోతుంది. దీన్ని తొందరగా లేపేయాలి. తెలివిగా సీసీ కెమెరా లేని ఏరియాలో దొంగతనం చేయాలి. అప్పుడే పోలీసుకి దొరకం. సభాష్ కృష్ణ, సభాష్. స్టార్ట్ అయిపోయింది. జై చోర్ బజార్. ఏంటి సార్ రోడ్డుకి అడ్డంగా నిలబడ్డారు? ఇదిగోండి, నా దగ్గర లైసెన్స్, పొల్యూషన్, ఆర్సీ అన్నీ ఉన్నాయి. తప్పండి. బండి నెంబర్ ఎంతో చెప్పు. అది చెప్పు సార్, నాకు మెమరీ లాస్ ప్రాబ్లం ఉంది సార్. ఏది గుర్తుండి సావదు. నిన్న మధురానగర్లో ఓ బండి పోయింది, మొన్న మోతీనగర్లో ఓ బండి పోయింది. ఇప్పుడు ఆ విషయం నాతో ఎందుకు చెప్తున్నారు సార్? ఈ రోజు ఈ ఏరియాలో ఈ బండి. సార్, నేను ఎవరనుకుంటున్నారు? నువ్వే చెప్పు. మా నాన్న పెద్ద ప్రొడ్యూసర్. తొందరలో నేను హీరోగా లాంచ్ కాబోతున్నాను సార్. సినిమా పేరేంటి? బైకుల దొంగ. రేయ్, నీ గురించే రెక్కి కాసాం. నువ్వు బైక్ కొట్టేయడం మేము చూసాం. అమ్మని దొరికిపోయానుగా. సార్, అదేంటంటే నేను మీకు ఒక విషయం చెప్పాలి. నేను దొరకనుగా. రేయ్ ఆగరా, ఆగో. రేయ్ ఆగో. రేయ్ కిట్టిగాడితో రేయ్ రన్నింగ్ అంటే అంత బిజీ కాదు. అమ్మా, మనకేమో రన్నింగ్ ప్రాక్టీస్ పోయింది. వాళ్ళేమో ఎంత దూరమైన తరిమేలా ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి?
మీ ఆవిడ రాలేదేంటయ్యా? దానికి ఈ రోజు లీవ్ ఇచ్చా. రేయ్ ఎక్కడున్నావురా? నీకంటే నాలంటోడికి ఎక్కువ తెలివితేటలుంటాయి. ఇక నేను దొరకనుగా. రేయ్ అటెళ్ళుంటాడు, అటు వెళ్దాం పదా. 2 నిమిషాల తర్వాత బిందు తీయడం బెటర్. భలే మంచి చౌక బేరము ఈ రోజు నాకు, భలే మంచి చౌక బేరము. ఆ? దీని మీద బిందు ఉండాలి కదా, ఏమైంది? వెళ్ళిపోయినట్టున్నారు. ఇక బయటపడటం బెటర్. ఇదేంటి రావట్లేదు? ఈడెవడో హెల్మెట్ పెట్టుకున్నట్టు బిందును పెట్టుకున్నాడు. కుక్క తల ఇరుక్కుపోయినట్టు ఇరుక్కుపోయింది. ఇప్పుడు ఎలా బాబు? రేయ్ ఎవడ్రా నువ్వు? రింగులో ఫింగర్ ఎట్టినట్టు నా బిందులో తల దూర్చావు. బావా నువ్వా? ఎవడ్రా నువ్వు బావా అంటున్నావు? నీ అక్కనిచ్చావా నీ చెల్లినిచ్చావా? నేను బావా కృష్ణని. ఆ? ఆ, ఆ, బామ్మర్ది నువ్వా? ఇదేం పని ఇలా ఎందుకు చేసావు? ఊపిరి ఆడటం లేదు. ముందు ఈ బిందెని వదిలించి బావా. కళ్ళు తిరుగుతున్నాయి. ఆపు. బావా అయ్యో బామ్మర్ది 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 సారీ బామ్మర్ది. అయ్యా తీయపోతే తగులుతుందని అనుకోలేదు బామ్మర్ది. నన్నే కొడతావా? నిన్ను చంపేస్తాం. బామ్మర్ది 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 నిన్ను ఇదిగో బామ్మర్ది ఇలా చేసావంటే ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతా. వద్దు బావా వెళ్ళొద్దు. బిందెంతి బిందెంతి. అది 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 అలారా. వంగు వంగు. నువ్వు వెనక్కి లాగు, నేను ముందుకు లాగుతాను. అలాగే.